హలో అండి. ఈరోజు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మీద అలాగే ఇండక్షన్ స్టవ్ మీద 2 సింపుల్ ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీస్ చూపించబోతున్నాను. ఒకటి పప్పు పులుసు, రెండోది అరటికాయ ఉప్మా కూర. పప్పు పులుసు కోసం ముందే కందిపప్పుని కడిగేసి నానబెట్టుకుని కుక్కర్లో పెట్టి ఇండక్షన్ స్టవ్ మీద విజిల్స్ రానిచ్చేసాను. తర్వాత ఈ పప్పు పులుసులోకి మనం ఏమేమి ముక్కలు వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుంటే, అలాగే అరటికాయని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పప్పు పులుసులో ముక్కలు ఇవన్నీ నేను ములక్కాయ, సొరకాయ, ఉల్లిపాయ, క్యారెట్, టమాటా ఇవన్నీ వేసాను. అది మన చాయిస్, ఏమేమి ముక్కలు కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. పప్పు పులుసులోకి పప్పు పులుసు మనకి చాలా హెల్తీ. అరటికాయని తొక్కు తీయక్కర్లేదు, ఉడికిన తర్వాత తొక్కు తీసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ ఒక పెద్ద అరటికాయని నేను ఇలా 5 ముక్కలుగా కట్ చేసి అటు ఇటు ముచ్చుకలు తీసేసి కడిగి ఇలా పెట్టుకున్నాను. ఈ రెండిట్లో కూడా ఉప్పు పసుపు వేసి కొంచెం నీళ్లు పోసేసాను. నీళ్లు పోసిన తర్వాత అరటికాయలో జిగురు రాకుండా, అరటికాయ ఎక్కువ బంకగా వస్తూ ఉంటుంది. మనం డైరెక్ట్గా పీలర్తో తొక్కు తీసుకున్నప్పుడు కూడా మన చేతులన్నీ నల్లగా అవుతుంటాయి. అలా ఎక్కువ జిగురుగా బంకగా రాకుండా ఒక చుక్క నూనె వేశాను. ఈ రెండింటిని నేను ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అల్యూమినియం గిన్నె ఉంటుంది కదా, దానిలో ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసి ఈ రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా పెట్టేసుకున్నాను. ఇది ఉడకడానికి అరగంట నుంచి 40 మినిట్స్ లోపు అయిపోతుంది. కుకింగ్ మోడ్లో పెట్టి స్విచ్ ఆన్ చేసి మూత పెట్టాను. ఇది అయ్యేలోగా నేను ఇండక్షన్ స్టవ్ మీద కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నాను. అక్కడ పప్పు కూడా ఉడకడం అయిపోయింది, ఇక్కడ ముక్కలు కూడా ఒకేసారి ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ రెండింటిని బయటికి తీసి ముందుగానే ఉడికిపోయిన పప్పులోకి ఈ ముక్కలన్నీ వేసేస్తాను. ఇప్పుడు చూసారు కదా, పప్పు ఆల్రెడీ తాలింపు వేసి పప్పు వేయడం వల్ల తాలింపు పప్పు కూడా ఉడికిపోయి ఉన్నాయి ప్రెషర్ కుక్కర్లో. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసాను. వేసి చింతపండు ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. చింతపండు గుజ్జును కూడా, చింతపండు రసాన్ని ఇందులో వేసేసాను. ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు వేసాము, కానీ అది సరిపోదు కాబట్టి మొత్తం పప్పు పులుసుకి ఇప్పుడు మళ్ళీ బాగా కలిపి ఈ ముక్కల్ని, పప్పుని, చింతపండు పులుసుని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపి మళ్ళీ ఉప్పు పసుపు కారం, ఇష్టమైతే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, ఇష్టం లేదనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. నేను బెల్లం వేయట్లేదు. ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు పసుపు కారం మాత్రం వేసి ఇండక్షన్ మీద ఒక 10 నిమిషాలు చక్కగా మరిగించేసుకుంటే, 500లో పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు అలా మరిగించుకుంటే సరిపోతుంది. లేదు మనం ఇంకొంచెం ఎక్కువసేపు కూడా మరిగించుకుంటే, పప్పు పులుసు అనేది ఎప్పుడు ఎంత ఎక్కువ మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. అది మన ఇష్టం. తొందరగా అయిపోవాలనుకుంటే ఒక 10 నిమిషాల్లో మరిగించేసి తీసేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం ఎక్కువసేపు కూడా మరిగించుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు పులుసుని మనం సాంబార్ లాగా, ఇడ్లీ సాంబార్ ఎలా తింటామో పప్పు పులుసుని కూడా ఇడ్లీలోకి, దోశకి, చపాతీకి, అన్నంలోకి, రోటీలోకి, అన్నిట్లోకి కూడా, అలాగే పొంగల్, కట్టె పొంగలి అన్నిట్లోకి కూడా కాంబినేషన్గా తినచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఫిల్లింగ్గా ఉంటుంది. ఇడ్లీ రెండే తిన్నా కూడా సాంబార్ కానీ ఇలా పప్పు పులుసుతో కానీ తిన్నప్పుడు మనకి ఫిల్లింగ్గా అనిపిస్తుంది. అది మరుగుతూ ఉంటుంది. ఈలోగా మనం అరటికాయల్ని తొక్కు తీసేసి రెడీగా పెట్టుకుంటే అరటికాయ ఉప్మా కూర చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ అరటికాయ ఇలా ఉడికించుకున్న తర్వాత తొక్కు తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇవి తొక్కు తీసుకున్న తర్వాత వీటిని స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవచ్చు, లేదు అంటే చేతితోటే నలిపేసుకోవచ్చు.
లేదు మాకు ఇంకా ఈవెన్గా కరెక్ట్గా అన్నీ ఒకేలాగా కావాలి అనుకుంటే మనం తురమడానికి ఉంటుంది కదా, గ్రేట్ చేసుకునేది. క్యారెట్ తురుముకుంటూ ఉంటాము, అన్నీ కూడా అలా గ్రేట్ చేసుకునేది ఉంటుంది కదా, ఆ తురిమే దాంతో కూడా ఈ ఉడికించిన అరటికాయల్ని తొక్కు తీసిన తర్వాత తురుముకుంటే అన్నీ ఈవెన్గా ఒకేలాగా వస్తుంది. లేదంటే చక్కగా చేతితోటి కూడా స్మాష్ చేసేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయల్ని కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుని, పచ్చిమిరపకాయలు, అల్లం, కారాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇంకా దీనికి వేరేగా కారం ఏమీ వేయము. ఉప్మాకి మనం ఎలా అయితే అల్లం పచ్చిమిర్చి వేస్తామో ఉప్మాలో విడిగా ఎర్రకారం అనేది వేయం కదా, అలాగే ఈ కూరలో కూడా ఎర్రకారం అనేది వేయము. ఓన్లీ అల్లం పచ్చిమిర్చి ముక్కలు, అదే మనకి కారానికి సరిపోతుంది. సరిపడగా వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి 4 వేసుకుంటామా, 3, 2 అది మన ఇష్టం అనమాట. కమ్మగా తింటారు అనుకుంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవద్దు. లేదు మాకు కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలి అంటే అల్లం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇంకా ముక్కలుగా అయితే తినరు పిల్లలు, కానీ ఎవరైనా ఏరి పెడతారు, టేస్ట్ నచ్చదు అనుకుంటే అల్లం పచ్చిమిర్చిని మిక్సీ వేసేసుకుని కూడా వేసుకోవచ్చు అరటికాయ ఉప్మా కూరలో. ఈ పప్పు పులుసు అనేది అయిపోయింది, ఈలోగా చక్కగా మరిగిపోయింది. దీన్ని ఇప్పుడు తీసేసుకుని మనం మళ్ళీ వేరే బాండీ పెట్టుకుని అరటికాయ ఉప్మా కూరని చేసుకుందాం. చూసారు కదా ఈ పప్పు పులుసు ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది మరిగిన తర్వాత. ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టుకుని ఇలా ఇండక్షన్ మీద ఫ్లాట్గా ఉండేవి, స్టీల్ అయినా కూడా ఇలా మందంగా ఉండేవి అయితే మాడిపోకుండా బాగుంటాయి కూరలు చేసుకోవడానికి. దీనిలో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుని, మాకు ఉప్మా పోపు అంటే ఇలా పల్లీలు కూడా వేస్తేనే ఇష్టం, అవి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తాను పోపుకి. ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకుని తక్కువ టెంపరేచర్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. పల్లీలు అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేస్తున్నాను 2 నిమిషాలు. ఒకవేళ ఇవి ముక్కలుగా ఇష్టంగా తినరు అనుకుంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇలా వేసినా కూడా తింటారు, అందుకనే నేను ఈ కూరకి ఇలాగే వేస్తాను. అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసి వీటిని కూడా సిమ్లో పెట్టి ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు పసుపు వేసాను, ఉప్పు కూడా అరటికాయ ముక్కల్లో కొత్త ఉప్పు వేసాను, కానీ నీళ్ళు కూడా పోసాము, అవి తీసేసాము కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఉప్పు కొంచెం పడుతుంది. ఉల్లిపాయలకి కూడా కావాలి కాబట్టి పచ్చిమిర్చి, ఉల్లిపాయలకు కూడా మొత్తం కూర అంతటికి సరిపడగా ఉప్పు వేసేసాను. వీటిని ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాల మధ్యలో, టెంపరేచర్ మరీ ఎక్కువ కాకుండా 300లో పెట్టాను. ఇది కొంచెం మూత పెట్టి మగ్గించాలి. ఉల్లిపాయల్లో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరంతా బయటకు వస్తూ ఉల్లిపాయలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే అరటికాయ ఉడికించేసి తొక్కు తీసేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ అరటికాయల్ని స్మాష్ చేసి రెడీగా పెట్టుకున్నాము, అదంతా ఇందులో వేసేసాను. వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇంకొక 5 నిమిషాలు మగ్గించామంటే మొత్తం కలిపి 5 నిమిషాల కన్నా తక్కువగానే సరిపోతుంది. మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి. ఒకవేళ అవసరం అనుకుంటే ఒక చెంచా, 2 చెంచాలు అలా ఊరికే కొంచెం నీళ్ళు చల్లుకోవచ్చు. ఇంకా కొంచెం సాఫ్ట్ అవ్వాలి అనుకుంటే, లేదనుకుంటే లేదు. ఇది చక్కగా ఇప్పుడు మగ్గిపోయింది కూర అంతా కూడా. ఇంకా ఇండక్షన్ స్టవ్ ఆఫ్ చేసేసాను. కొత్తిమీర కావాలనుకుంటే వేసుకోవచ్చు పైన గార్నిష్ చేసుకోవడానికి, చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని ఇప్పుడు సర్వింగ్ డిష్లోకి తీసేస్తున్నాను. చల్లారిన తర్వాత పులుపు ఇష్టం అనుకుంటే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు దీనిలో. ఇష్టం లేదు కమ్మగానే తింటాము అనుకుంటే నిమ్మకాయ పిండుకోవాల్సిన అవసరం లేదు. ఈ కూర ఉత్తగా కూడా
అన్నంలో కాకుండా ఊరికే కూడా తినేసే అంత టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి, రోటీలోకి బాగుంటుంది. దోశతో కూడా మసాలా దోశకి బంగాళదుంప కూర బదులుగా ఈ కూరను కూడా దోశలో స్టఫ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. అరటికాయలో కూడా మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే పప్పు పులుసులో కూడా అన్ని ముక్కలు ఉండడం వల్ల, పప్పు ఉండడం వల్ల ప్రోటీన్ అన్నీ కూడా చాలా వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.